మూవింగ్ ఆన్, లగ్జరీ కార్ల విక్రయం గుజరాత్ టు హైదరాబాద్ డిఆర్ఐ అధికారులు స్కాన్ చేస్తున్నారు. ఇంతకీ ఇందులో ఉన్న పొలిటికల్ వీఐపీలు ఎవరు? ఆ బ్రేకింగ్గా ఇప్పుడు మనం చూస్తాము. లగ్జరీ కార్ల కేసులో హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ సోదాలు కంటిన్యూ చేస్తోంది. గుజరాత్ నుంచి వచ్చిన డిఆర్ఐ బృందాలు వ్యాపారి బష్రత్ 10 కార్లు అమ్మినట్టుగా గుర్తించారు. హైదరాబాద్లో పలువురు ఇళ్లలో ఈ డిఆర్ఐ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు డిఆర్ఐ అధికారులు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త బష్రత్ ఖాన్ గచ్చిబౌలిలోని కార్ లాంజ్ అనే షోరూమ్ యజమాని. అహ్మదాబాద్లో డిఆర్ఐ అధికారుల చేతికి చిక్కాడు ఇతను. సూరత్లోని డిఆర్ఐ అధికారులు బష్రత్ను అరెస్ట్ చేసి అహ్మదాబాద్లోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ఇతగాడు చేసిన మోసం పేరు దిగుమతి చేసుకున్న కార్లపై కస్టమ్స్ సుంకాన్ని ఎగవేయడం. చేసిన మోసం ఖరీదు దాదాపు 100 కోట్లట. భారతీయ ఓడరేవుల్లో తక్కువ ఇన్వాయిస్లు చూపించి కస్టమ్స్ అధికారులకు డోక్రా ఇచ్చి దాదాపు 50% తక్కువ సుంకం కట్టి ఈ కార్లను దిగుమతి చేసుకున్నట్టుగా పక్కా ఆధారాలున్నాయి డిఆర్ఐ దగ్గర. ఇప్పుడు దొరికింది ఒక్క బష్రతే, కానీ అతడిలాగే దేశవ్యాప్తంగా కాస్ట్లీ కార్ల మాఫియా నడిపేవాళ్ళు 8 మంది దాకా ఉన్నట్టుగా తేలింది. దక్షిణాదిలో ప్రముఖ నగరాల్లో జరిగే కాస్ట్లీ కార్ల దందా మాత్రం బష్రత్ నేతృత్వంలోనే జరుగుతోంది. బష్రత్ నుంచి కార్లు కొనుగోలు చేసిన వాళ్లపై నిఘా పెట్టింది డిఆర్ఐ. ఇతగాడి వెనుక బడాబాబులు ఉన్నట్టుగా, పొలిటికల్ వీఐపీలు టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, కేసు ఎంతవరకు వచ్చింది? ఈ రూటింగ్ ఎట్లా చేస్తున్నారని చెప్పి తెలియవస్తోంది. బష్రత్ని హైదరాబాద్కు తీసుకొచ్చి కూడా ఎంక్వైరీ చేస్తారా? ఏం జరుగుతోంది? అయితే ఇప్పటికే బష్రత్ను అహ్మదాబాద్లో అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ జైలుకి తరలించారు. సో అతన్ని కస్టడీకి తీసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదే తరుణంలో బష్రత్ అహ్మదాబాద్లో ఉన్నటువంటి కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. సో ప్రజెంట్ ఆ పిటిషన్ పైన త్వరలోనే విచారణ జరగబోతుంది. అయితే ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ కార్ లాంజ్ షోరూమ్ ఏదైతే ఉందో ఇదే షోరూమ్కి బష్రత్ అహ్మద్ ఖాన్ ఓనర్గా ఉన్నాడు. సో మనం చూడొచ్చు ఎస్కే కార్ లాంజ్ ఇది. కింద మనం చూస్తే కంప్లీట్గా లగ్జరీ కార్స్ ఒక్కొక్కటి మనం చూడొచ్చు. ఈ కార్స్ అన్నిటినీ కూడా విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కార్సే ఇవన్నీ. సో ఇదే తరహాలో ఇట్లాంటి లగ్జరీ కార్స్ని ఇంపోర్ట్ చేసుకున్నటువంటి క్రమంలోనే డిఆర్ఐ అధికారులు పక్కా సమాచారంతో రైడ్ చేసి బష్రత్ని అదుపులోకి తీసుకున్నారు. సో బష్రత్ లాగా ఇంకా చాలామంది ముఠా, చాలా మెట్రో సిటీస్లో ఉన్నటువంటి కొంతమంది కార్ డీలర్లు ముఠాగా ఏర్పడి ఈ తరహా బిజినెస్ చేస్తున్నట్టు డిఆర్ఐ అధికారుల దృష్టికి వచ్చింది. సో ఈ కార్లన్నీ కూడా అమెరికాతో పాటు జపాన్లో తయారవుతున్నటువంటి కార్లను ఇండియాకి తీసుకొచ్చేందుకు 2 మోడస్ ఆపరెండీస్ని వీళ్ళు ఎంచుకున్నారు. ఒకటి, నేరుగా ఇండియాకు పంపించకుండా దుబాయ్, శ్రీలంకకి పోర్టు మార్గంలో పంపించి అక్కడి నుండి ఇండియాకి తీసుకొచ్చేందుకు కొంత టైం ఉంటుంది. సో ఈ టైం వ్యవధిలోనే విదేశాల నుండి వచ్చినటువంటి కార్స్, మామూలుగా ఫారిన్ కంట్రీస్లో మనం చూడొచ్చు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది స్టీరింగ్ అంతా. సో శ్రీలంక దుబాయ్కి వచ్చిన తర్వాత మొత్తం ఆ స్టీరింగ్ అంతా కూడా పూర్తిగా రైట్ హ్యాండ్ చేసేసి ఇవన్నీ కూడా విదేశాల నుండి వచ్చినటువంటి కార్స్ కాదు, కేవలం పక్క దేశాలు ఏషియా కంట్రీస్ నుండి వచ్చినటువంటి కార్లుగా చూపిస్తూ విదేశాల నుండి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ని అంతా కూడా 50% తగ్గుముఖం చూపించి ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఈ తరహా ట్యాక్స్ని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు బషరత్ ఒక్కడే 25 కోట్ల రూపాయలకు పైగా ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు తెలుస్తుంది. సో అతన్ని నుండి కార్లు కొనుగోలు చేసేటువంటి వ్యక్తులపైన హైదరాబాద్లో డిఆర్ఐ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ఇద్దరి నుండి కూడా వివరాలు రాబడుతున్నారు. ప్రజెంట్ ఆ ఇద్దరిని కూడా డిఆర్ఐ అధికారులు హైదరాబాద్లోనే ప్రశ్నిస్తున్నారు. సత్య. రైట్ ప్రణీత.